అరే ఉరుకురా అరే 14 కిలోమీటర్లు రా 7 కొండలు 14 కిలోమీటర్లు. మాకే చాటి కొడదామా ఇప్పుడు? మేము చాటి ఎట్లా కొడతాం చూడు. ఇప్పుడు డైరెక్ట్ 3 లైన్లు క్రాస్ చేసి వచ్చేసినాం. 1 అవర్ సేఫ్. మేము వాళ్ళతో ఆడుకున్నాం అనుకున్నాం, కానీ వాళ్ళు మాతో ఆడుకున్నారు. చెమటలు పట్టించారు ఏకంగా. వెల్కమ్ టు ద డే 2 ఫ్రమ్ అరుణాచలం. ఆడ ఎక్కిన 7 కొండలకి నాతో అయిపోతే సర్లే అని చెప్పి పడుకున్నా. వీడు ఈ ఎండకి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసి వచ్చిండు. నీకు దండం రా తూతా. 100 మీటర్స్ నడిచి మామ బొగ్గలు 14 కిలోమీటర్లు రారే. కాలు బుగ్గలు అవుతున్నాయి రా, జరుగు రారే. వీడు వచ్చిండు ఇక. అబ్బా ఇలా ఉరకడానికి కారణం ఏంటి తెలుసా? కాలు కాలిపోతున్నాయి ఒక రేంజ్లా. ఓ మై గాడ్. పరుగురా, నడరా నడరా నడరా. అబ్బా అరే ఉరుకురా అరే. అబ్బా వచ్చిందిరా నీడ. అబ్బా అబ్బా క్రూరంగా రా. అరే మీరు మనుషులు కాదురా, మీరు దయ్యాలరా. 14 కిలోమీటర్లు రా 7 కొండలు 14 కిలోమీటర్లు. దేవుడా 42 డిగ్రీస్. 14 14 అంటారు కానీ అవునా? 16 టెంపుల్ దగ్గర ఇట్లా రైట్. ఇది ఒకటి వేసారు కాబట్టి నీడ కొంచెం స్వేచ్ఛ ఉంది. ఇది కూడా లేకపోతే మటాష్ మంగళగిరి. దేవుడా దేవుడా నాయన. ఆ నుంచి రావడానికి నేను చచ్చిపోయినారా. మీరు ఎట్లా 14 కిలోమీటర్ ఎండకి తిరిగిరు, నాకు అర్థమైతలేదు. అరే రోడ్ అట్లా కాలిపోతుంది కదరా, మీరు ఎట్లా తిరిగిర్రా? ఉండాలా చెప్పు. నువ్వు ఆటో ఎక్కినావా? వీడియో ఉంది మన దగ్గర. ఉందా వీడియో? దేవుడా అన్ని 14 టెంపుల్లే ఉంటాయంట తిరిగినావు అన్ని. ఇది కూడా ఎప్పుడు పోయినావు? 9:30కా? 10 ఏ లేదు 8:39 రా. 8:39 అనుకో. ఇప్పుడు టైం ఎంత? 12 అవుతుంది. గ్రేటరా, నువ్వు 4 అవర్స్ తిరిగినావంటే. పాపం వాడైతే అయిపోయింది మన అయిపోయింది. అరే మీ ఇద్దరు కలిపి ఏమైపోతారు రాదు ఇట్లయితే. ఒక నూరు కుర్తిదా అంటే కుర్తి అన్న. ఆడిపోయిన గేట్ ఓపెన్ చేసి వాడు ఒకరికి 300 కుర్తిదా అంటున్నాడు. 300 లేదు 700 లేదు అని చెప్పి చక్క మళ్ళీ 50 రూపాయలు లైన్కి వచ్చేసినాం. మాకే చాటి కొడదామా ఇప్పుడు? మేము చాటి ఎట్లా కొడతాం చూడు. ఇప్పుడు అమ్మా మీకేదో తెలియటే మాకేంత ఉన్నాను రా ఈ చోటు. ఫైనల్గా చాటి కొట్టినాం. జంపు 3 లైన్లు క్రాస్ చేసి వచ్చేసినాం. 1 అవర్ సేఫ్. ఇంకొక లైన్ ఏదైనా స్కిప్ చేసినాం అనుకో సీదా 3వ గోపురంకి వెళ్తావు. ఇంకొక 2 గోపురాలు ఉంటుంది అంతే. అది స్కిప్ చేయకపోతే ఇంకో గిరి ప్రదక్షిణ చేసి శివుని దగ్గర పోతాం. అట్లే ఉంది సిచ్యువేషన్. దాదాపు 3 గంటలు పడుతుందంట. ఎప్పుడైనా సరే తొందర రావడానికి ట్రై చేయండి. ఇక్కడ కూడా తొందర వచ్చినా ఎప్పుడు వచ్చినా అదే పరిస్థితి. ఇక్కడ పొద్దుగాల వస్తే కొంచెం ఇన్ని లైన్ స్కిప్ చేసి ఇక్కడికి వచ్చేసినాం. అంతా బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. సక్సెస్ఫుల్గా ఇంకో లైన్ దొరికేసినాం. అమ్మా ఇంకో మళ్ళీ 4 లైన్లు డైరెక్ట్ క్లాస్ చెప్పు తాగింది. అమ్మా నాకేం కావాలి, నేను జబ్బు కొట్టేసిన. అమ్మా ఇంకో 1 అవర్ సేఫ్. అదే ఇంత పెద్ద లైన్ ఇంకా అట్లా పోవాలి మళ్ళీ లోపలికి. టెంపుల్ మాత్రం క్రేజ్ ఉంది. వస్తుంది లొకేషన్ మాత్రం. ఇంకా అక్కడ లాస్ట్లోకి వెళ్ళాలి. సందులోకి వెళ్ళిపోవాలి. చాలా ఉంది నా నాయన. బ్రో నేనైతే ఫుల్ హ్యాపీ బ్రో. ఫుల్ అమ్మాయ ఇంత దూరం వచ్చినామంటే తొందర. అమ్మాయ దేవుడా ఎన్ని ఈజీగా 3 అవర్స్ నేనే అయిపోతుంది. కన్ఫర్మ్ అయిపోతుండే. మళ్ళీ పబ్లిక్ తక్కువ 4 లైన్ ఫ్రీ లైన్ అక్కడ ఎంతమంది. అది ఎప్పుడైనా అరుణాచలం వచ్చినప్పుడు ఇలాంటి చిన్న షార్ట్స్ కట్స్ ఉంటాయి. డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవాలి. లేదు ఆ శివయ్యని నమ్ముకుంటామంటే ఇక మీరు ఈయన నమ్ముకొని రోజంతా శివయ్యని నమ్ముకొని గిరి ప్రశ్న కానీ ఈ క్యూ లైన్ అయితే నమ్ముకోకు. అందరూ ఉన్నారు. వాడు 100 రూపాయలు అని చెప్పి ఒక్కొక్కరికి 300 అంటాడు. వాడు మళ్ళీ ఎట్లా రౌడీజం ఎట్లా నడు అంట. పైసలకి అమ్ముడు అయితే కూడా ఇంత పొగరు ఉంది. ఆహా టెంపుల్ లొకేషన్ రా.
ఇవన్నీ వ్లాగ్ తీసి ఎవరికి రా యూస్ఫుల్ అనుకోవచ్చు. నాకు మెమొరీగా ఉంటుంది. గోపాల్, ఇవన్నీ వీడియోలు తీసి ఏం చేసుకుంటావు రా అనొచ్చు. నాకు మెమొరీగా ఉంటుంది. లేదంటే మా మమ్మీకైనా చూపిస్తా, ఇగో మమ్మీ అరుణాచలం ఇట్లుంటుంది అని చెప్పి. అంతేనా? ప్రతి దానికి ఒక లాభం ఉంటుంది. లాభం లేని పనే లేదు. ఓ 4 వ్యూవర్షిప్, 4 సబ్స్క్రైబర్లు, ఇది వస్తుంది. 10 రూపాయలు వస్తాయా? బ్యాక్ టు బ్యాక్ లైక్ వెళ్ళిపోవడమే. ఏమని ఉన్నాను రా బాబు, ఏం లైన్, ఏం పంచాయతీ, టికెట్ లేదు, ఏం లేదు, దూకుడే, గోడలు దూకుడే, ఉరుకుడే. అప్పుడే నేను చూసిన ఆడ పెద్ద గొడవ అవుతుందని నాకు అర్థమైంది. చూసేవరకు ఇట్లా ఫోన్ టర్న్ చేసిన ఆ టెంపుల్ మేనేజ్మెంట్ ఒక పర్సన్, ఒక వాడమే, ఇద్దరు చూసిరు. అక్కడ నుంచి ఇతను, ఇక్కడ ఇంకో మేడం చూస్తుంది, ఈ మేడం, ఇద్దరు చూసి నా దగ్గర ఆర్గ్యూ చేసి నా ఫోన్ లాక్కొని వెళ్ళారు. మేము లోపలికి వెళ్ళి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడినాం. మేమేం రికార్డ్ చేయలేదు అది అని చెప్పి మా ఫోన్ చూపించినాం. యాక్చువల్గా వాళ్ళు లాక్కునేది నా ఆండ్రాయిడ్ ఫోను, నా ఐఫోన్ ఏమో మా ఫ్రెండ్కి ఇచ్చి బయటికి పంపించేసిన. ఆల్మోస్ట్ మాకు 1 అవర్ అక్కడనే సతాయించి అప్పుడు వదిలేసారు, ఏం వీడియోస్ లేకున్నా కూడా. ఫైనల్గా మాకు దడ పుట్టించారు టెంపుల్ వాళ్ళు. ఒక రేంజ్లో ఆడుకొని బయటికి వదిలేరు. మేము వాళ్ళతో ఆడుకున్నాం అనుకున్నాం, కానీ వాళ్ళు మాతో ఆడుకున్నారు. చెమటలు పట్టించారు ఏకంగా. ఫోన్ గుంజుకొని పెద్ద సీన్ చేసారు. అదో పెద్ద స్టోరీ. అది ప్రశాంతంగా రూమ్లో కూర్చున్నప్పుడు చెప్దామారా? చెప్దాం. ఇంకోటి నువ్వు షార్ట్ వీడియో కూడా దీని మీద ఏమంటావు? వరస్ట్ మేనేజ్మెంట్ ఐ ఎవర్ సీన్. అంతే మరి, తలకాయ నొప్పి. ఇగో ఇట్లా ఉంటాయి, ఇట్లా ఓపెన్లు ఉంటాయి, అంతే. దూరిపోవడం ఏడబడతాడ అట్లా, అటువంటి మేనేజ్మెంట్ ఇక్కడ. ఫైనల్గా ఏదోటి అయిపోయింది. ప్రశాంత్ తిన్నాం, వెళ్ళిపోతున్నాం. వీడు మాత్రం ఛానల్ లక్కి వీడు. చెప్పు, ఎందుకు చెప్పు, నువ్వు చెప్పు. ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్తో తిరుగుతున్నాడు. పెట్టే నీకు టైం ఇచ్చినావు చూడరా, లక్కరా. అది ఎంతో పెద్ద ఫ్యూచర్ స్టార్లో నీకు టైం ఇచ్చినావు అంటే ఏ పుణ్యం చేసుకున్నావరా నువ్వు. అది కూడా మాతో తిరుపతి. లక్కీయెస్ట్ పర్సన్ ఎవరు, ఆ ఛాన్స్ ఇంకెవరికి ఏమో, ఇంకొకరికి ఇస్తాం. ఓకేనా? మిగతా వాళ్ళకి ఎవరికి కావాలంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఫ్యూచర్లో మింగేది ఉంటుంది దీని కాబట్టి ఆ ఛాన్స్ ఇచ్చేసినాం. గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ చెప్తున్నాను. చెప్పరా? నెక్స్ట్ గోయింగ్ టు వేర్? గోయింగ్ చెప్పరా గోపాల్, ఏడికి? చెన్నై, పాండిచ్చేరి తీర్చుకుంటాం.